అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. పోరాటం అనేది ప్రజలకు తెలుసు. మనం ఎంత నిజాయితీగా పనిచేస్తామో, దేనికి కూడా అమ్ముడుపోకుండా నిజాయితీగా పనిచేసే వ్యక్తిని, ఒక దళిత బిడ్డని నేను. అయితే నా మీద అక్కసు కక్కుతూ కొంతమంది దుర్మార్గులు, చోటా డాన్ అనేటోడు, ఇక్కడ చూడండి, చోటా డాన్ అరాచకాలు, సిపిఐలో చీడ, ఇంటెలిజెంట్ ఆరా, కమ్యూనిస్ట్ పార్టీలో చోటా డాన్ కథనంపై ఇంటెలిజెంట్ ఆరా అని చెప్పేసి ఆ రోజుల్లో దిశాపత్రికలో వచ్చింది. ఎవరా సన్నాసి, ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరా మందుకొప్పలు ముంచేది? ఒక చోటా డాన్ అనే కిరాతకుడి ఒత్తిళ్ల వల్ల, ఆ దొంగ సన్నాసి వల్ల పంచాయతీ చట్టం చెప్పిన ప్రకారము సెక్షన్ 97 చట్ట ప్రకారము దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజల మొత్తం డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. నేను సవాలు విసురుతున్నా. మీ నిజాయితీ గల అధికారులు అయితే నాకు ఇచ్చింది కదా, మేము ఎటువంటి అనుమతి లేదని చెప్పి ఇచ్చింది కదా, వెంటనే దాన్ని తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రేపటి నుంచి నేను ఈ దుర్మార్గుడు ఎట్లా అంటే, ఈ పరిగిమాలనోడు ఇక్కడ ఉన్న స్థానిక వనరులన్నీ కూడా ఈ కమిషన్ తీసుకుంటూ మొత్తం కబ్జా చేస్తాడు. అంటే కబ్జా చేసిన వాళ్ళకి సహకరిస్తాడు. అరే బిడ్డ, నువ్వు ఆంధ్ర నుంచి వచ్చినావు, మేము ఇక్కడ తెలంగాణలో పుట్టినాం. మేము మాలమానాడు జిల్లా అధ్యక్షుడిగా చెప్తానా? ఒక దళిత బిడ్డని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినా మాట్లాడతావు. ఎవరా నువ్వు? ఎస్సీ ఎస్టీ కేసు పెడతా. ఎప్పుడు నేను పెట్టాను ఎవరి మీద? నువ్వు ఇంకోసారి ఎవరి అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం నువ్వు దోపిడీ చేసుకుంటే నువ్వు ఎన్ని సంపాదించినావు మాకు తెలుసు. కానీ ఇక్కడ ఉన్న మా బిడ్డలకి, ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి అన్యాయం చేసినంటే మాత్రం ఊరుకునే లేదు బిడ్డ. దీని మీద ఎంత దూరానికైనా పోవడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ భూపతి ఆశన్న.